ప్రశ్న, కింది వానిలో ఏవి 2x - 5y = 10 సమీకరణానికి సాధనలు అవుతాయి? మొదటిది 0, -2. రెండవది 2√3, -√3. మూడవది 1/2, 2. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ముందుగా 0, -2 అనే బిందువుని తీసుకుందాం. ఏదైనా బిందువు ఒక సమీకరణానికి సాధన అవునా కాదా అన్నది ఎలా తెలుసుకోగలము? ఆ బిందువుని మనం ఇచ్చిన సమీకరణలో ప్రతిక్షేపించి చూడాలి. అది గనక సరిపోతే అప్పుడు అది దాని సాధన కింద వస్తుంది. అది సరిపోకపోతే అది దాని సాధన కాదని అర్థం. ఇప్పుడు 0, -2 అంటే x = 0, y = -2 అనే విలువలను మనం ఇవ్వబడిన సమీకరణము 2x - 5y = 10లో ప్రతిక్షేపించి చూద్దాం. x బదులు 0ని ప్రతిక్షేపిస్తే 2 × 0 0 వస్తుంది. -5 y బదులు -2ని ప్రతిక్షేపించాం కనుక 5 × -2 ఎంత వస్తుందో కనుక్కుందాం. 2 × 0 0 అవుతుంది. -5 × -2 అంటే -10. -10 అవుతుంది. ఇది మనకి ఎడమ వైపు వచ్చిన విలువ. కుడివైపు కూడా 10 ఉన్నందుకు కుడివైపు మరియు ఎడమవైపు సమానం వచ్చినందుకు 0, -2 అనే బిందువు ఇవ్వబడిన 2x - 5y = 10 సమీకరణానికి సాధన అవుతుంది. ఇప్పుడు రెండో బిందువుని చూద్దాం. రెండో బిందువు 2√3, -√3 అంటే ఇక్కడ x బదులు 2√3ని, y బదులు -√3ని ఇవ్వబడిన సమీకరణ 2x - 5y = 10లో ప్రతిక్షేపించి చూడాలి. అది సరిపోతుందో లేదో గమనిద్దాం. 2x బదులు 2 × 2√3 -5 × y బదులు -√3. ఇప్పుడు దీని విలువను కనుక్కుందాం. ఇది 10కి సమానం వస్తుందో లేదో చూద్దాం. 2 × 2 4, 4√3. ప్లస్ వస్తుంది. 5 × √3 5√3 వస్తుంది. 4√3 + 5√3 = 9√3 వస్తుంది. ఇది 10కి సమానమా కాదా? సమానం కాదు. కనుక ఈ ఇవ్వబడిన బిందువు 2√3, -√3 అన్నది 2x - 5y = 10 సమీకరణానికి సాధన కాదు. ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది 1/2, 2. x బదులు 1/2ని, y బదులు 2ని 2x - 5y = 10లో ప్రతిక్షేపించి చూద్దాం. 2 × 1/2 -5 × 2 10కి సమానం అవుతుందో లేదో చెక్ చేద్దాం. 2 × 1/2 = 1 వస్తుంది. -5 × 2 = 10 కనుక 1 - 10 -9 వచ్చింది. ఇది 10కి సమానం కాదు కదా, కనుక ఇది సాధన కాదు. అంటే 0, -2 అన్న బిందువు ఒక్కటే ఈ ఇవ్వబడిన 2x - 5y = 10 అనే సమీకరణానికి సాధన. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.